ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము నాలుకను కాచుకో. లేఖన భాగము యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలగచేయచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. స్నేహితులారా, మనుషుల మధ్యలో శాంతి, సమాధానములు, నెమ్మది, సంతోషం ఇవన్నీ తొలగిపోవడానికి ముఖ్య కారణమైనది నాలుక. బయటకు కనపడే నాలుక కుటుంబాలను సైతం కనుమరుగు చేయగల శక్తివంతమైనది. నువ్వు నన్ను కొట్టు, చంపు, కానీ ఆ మాట మాత్రం అనొద్దు అని చాలాసార్లు మనం వింటూ ఉంటాం కదా. శరీరానికి ఎంత నొప్పి తగిలినా పర్వాలేదు, కానీ మనసును గాయపడే మాటలు సహించలేక ఆత్మహత్యలు చేసుకునేవారు కూడా చాలామంది ఉన్నారు. కొట్లాట్లకి, హత్యలకి, చివరికి దేశాల మధ్య యుద్ధాలకి కూడా కారణమయ్యేది నాలుకే కదండి. ఒక మనిషి నోటి నుండి వచ్చే మాట మనుషులను చంపేస్తుంది, అలాగే జీవింపచేస్తుంది కూడా. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. స్నేహితులారా, విన్నారా? మృదువైన మాట కోపమును చల్లారుస్తుందట, నొప్పించు మాట కోపమును రేపుతుందంట. గర్విష్ఠుల నోటి నుండి మృదువైన మాటలు అస్సలు రావండి. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. ఎందుకంటే గర్వముతో పలికే మాటల వలన వారికి నాశనం ప్రాప్తిస్తుంది. కీర్తనలు 39:1లో నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును, భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందుననుకుంటేనే అని దావీదు అంటున్నాడండి. జీవం మరణములు నాలుక వశం అని కూడా సామెతల గ్రంథంలో సొలొమోను చెప్తూ ఉంటారు. కాబట్టి జీవమును ప్రేమించి మంచి దినములు చూడాలంటే చెడ్డవాటిని పలకకుండా మన నాలుకను కాపాడుకోవాలి. మన హృదయములో దేవుని వాక్యమును భద్రం చేసుకునడం ద్వారా ఎగిరెగిరి పడే నాలుకను కట్టడి చేయవచ్చు. కాబట్టి దేవుణ్ణి స్తుతించే నాలుకతో ఇతరుల్ని దూషించడం మానేయండి. నాలుకను కాచుకోవటం చాలా శ్రేష్టమైన విషయం. మృదువైన మాటలు, దేవునికి ఇష్టమైన మాటలు పలకండి. జీవితాలను కట్టి ప్రభు వైపు నడిపించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవా, నేను జీవించినంత కాలము నా యొక్క నాలుకను కాచుకొనటానికి నీకిష్టమైన మాటలు మాత్రమే నేను ఉచ్చరించే కృపను నాకు అనుగ్రహించి నడిపించమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.